నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా మెడకైతే ఏదో ఉచ్చి బిగుస్తున్నట్టుగా తెలుస్తుంది. పర్యాటక శాఖకు సంబంధించిన కొన్ని ఫైల్స్ని అయితే కౌంటింగ్ రోజే తీసుకువెళ్ళి తగలబెట్టేశారని ఒక ప్రధాన ఆరోపణ అయితే ఇప్పుడు నడుస్తుంది. రేపు ప్రభుత్వం మారగానే దాని మీద విచారణ కూడా చేసే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. ఏంటి ఈ ఫైల్స్ కథ ఏంటి, ఈ తగలబెట్టడం కథ ఏంటి? ఆమెకి ఉచ్చు బిగుసుకోలేదండి, ఆమె ఉచ్చు బిగించుకుంది. ఆమె తెలిసే బిగించుకుంది, ఎందుకంటే అందులో డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఆమె ప్రతి నెల టీటీడీ వాళ్ళని ఎలా దుర్వినియోగం చేసిందో, తన పదవిని అడ్డం పెట్టుకుని అక్కడ ప్రోటోకాల్ ద్వారా ఎలా సంపాదించిందో, తన సొంత శాఖలో ఏ అవకాశాన్ని ఆమె వదులుకోలేదండి. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అసలు యాక్చువల్గా పర్యాటక శాఖలో గతంలో సుధాకర్ గారు ఇంత ఫండ్స్ ఉండేవి కాదు, ఇంత అవినీతికి అవకాశం కూడా ఉండేది కాదు. ఇప్పుడు పర్యాటక శాఖ కూడా ఒక పాడి ఆవులాగా తయారైపోయింది. ఆమె ఆ రకంగా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని ఉపయోగించేసుకుంది. ఈ చాలా పెద్ద ఎత్తున భారీ జరిగినాయి కుంభకోణాలు. మరీ ముఖ్యంగా రిషికొండ ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఆ రిషికొండను తవ్వటం కానివ్వండి, ఆ గ్రావెల్లో యూసేజ్ కానివ్వండి, తర్వాత అక్కడ కట్టిన బిల్డింగు మరి చాలా కాస్ట్గా కట్టారు. 500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. దాంట్లో భారీ అవకతవకలు జరిగినాయని, అసలు ఆ ప్రాజెక్ట్ దేన్ని బేస్గా చేసుకుని ఆ బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు ప్రొజెక్షన్ ఉండాలి కదండి. ప్రభుత్వం 500 కోట్లు పెట్టుబడి పెడుతుందంటే ఏ పర్పస్ కోసం పెడుతున్నారు, దాని మీద ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఉండాలి కదా. దానికి తోడు పర్యావరణాన్ని కూడా వీళ్ళే పాటించకపోతే, పర్యాటక శాఖ వాళ్ళే ఇంకెవరు పాటిస్తారండి? అది పర్యావరణాన్ని అతిక్రమించి కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. అట్లాగే ప్రతి విషయంలో కూడా చాలా జరిగినాయి. ఇంకోటండి, ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు కొన్నారండి. ఎలక్ట్రిక్ బస్సులు కొనడానికి టూరిజం డెవలప్మెంట్కి కూడా ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. టూరిజం వెహికల్స్ అన్నీ పర్చేసింగ్ చేయటం కానీ, వాటిని రెగ్యులర్గా మెయింటైన్ చేయటం కానీ, రిపేర్లు అన్నీ చేయటానికి ఒక చిన్నపాటి వర్క్షాపే ఉంటుంది మొత్తం. వాళ్ళ ద్వారా కొనాలి ఆ బస్సెస్ని. అది కళాధర్ ట్రావెల్స్ అని ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వీళ్ళు మార్జిన్ పెట్టుకుని, కిక్ బ్యాక్ పెట్టుకుని చేశారన్నమాట. అట్లాగే కళాధర్ ట్రావెల్స్ వాళ్ళకి టీటీడీలో టికెట్లు పర్చేజ్ చేసేయటానికి డైరెక్ట్గా ఒక ఆథరైజేషన్ ఇచ్చారు, అంటే ఒక ఫ్రాంచైజీ లాగా. అందులో కూడా పెద్ద కుంభకోణం జరిగిందని చెబుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మైపాడు బీచ్ దగ్గర, తర్వాత నాగార్జున సాగర్ రిసార్ట్లు ఇవి ఉన్నాయండి. కొన్నిసార్లు పెద్ద పెద్ద రిసార్ట్లు ఉన్నాయి. ఆ రిసార్ట్లో రిపేర్లు కానీ, లేకపోతే కొత్త ఇవి కట్టడానికని టెండర్లు పిలిచారు. అదే టైంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు అసలు ఆపేయాలి ఆ ప్రొసీజర్ని. ఆపకుండా ఆ టెండర్స్ వేసిన కాంట్రాక్టర్స్తో రహస్యంగా మంతనాలు జరిపేసి, మీకు మేము వర్క్ ఆర్డర్ ఇచ్చేస్తాము, అంటే పోస్ట్ డేటెడ్గాను, మీరు ఇక ఎలక్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ రేపు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలీదు, మాకు ఇవ్వాల్సిన కమిషన్, డిపార్ట్మెంట్కిను మినిస్టర్కి ఇవ్వాల్సిన కమిషన్లన్నీ తీసేసుకుని సేఫ్గా దానికన్నా, అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే ఇచ్చినట్టుగా, అవార్డు చేసినట్టుగా వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. అట్లాంటి ఆ వర్క్ ఆర్డర్స్ ఎప్పుడైతే ఎలక్షన్ ముందు ఇచ్చినవి ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకుని, ఆ కాంట్రాక్టర్లు నష్టపడకుండా ఆ కాంట్రాక్టర్ దగ్గర ఎవరెవరైనా తీసుకున్నారో అది మళ్ళీ ఇప్పించే ఏర్పాటు చేయాలండి. కేసు కూడా బుక్ చేయాలి. ఇప్పుడు గతంలో లేని పింక్ డైమండే ఉందని అబద్ధాలు పలికింది కదా. ఇప్పుడు అంతకుముందు రోజా గారు తెలుగుదేశంలో ఉంది, సుధాకర్ గారు చంద్రబాబు నాయుడు గారు కింద కూడా పనిచేసింది ఆమె. అదే చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని ఆమె ఎట్లాంటి మాటలు మాట్లాడిందంటే, ఒక చిన్న పెద్ద అనే ఒక ఇది ఉండాలి కదండి. ఆయన్ని నువ్వు ఒక ఎద్దులాగా ఉండి ఏడ్చావు, తర్వాత అసెంబ్లీ గేట్ కూడా తాకను, ఈమె ఏదో అసెంబ్లీ కట్టినట్టు ఆ గేట్ పెట్టినట్టు. అసెంబ్లీ గేట్ తాకనివ్వనంటానికి నువ్వెవరు? ప్రజలు ఇవ్వాలి అవకాశం. ఇప్పుడు నిన్ను తాకనిస్తారు, అప్పుడు నీ ప్రజలు అక్కడే బ్రేక్ పెట్టారు నీకు. అట్లాంటి మాటలు మాట్లాడకూడదండి. మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. అందులో ఆమె సినిమా రంగం నుంచి వచ్చింది. జీవితం అంటే ఎంతో కొంత తెలుసు ఆమెకి. అట్లా అడ్డగోలుగా మాట్లాడితే, దేవుడు స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుందండి. దేవుడు కూడా స్క్రిప్ట్ రాస్తాడు, నువ్వు రాయకూడదు. నువ్వు రాసే స్క్రిప్ట్ అమలు కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు రాసే స్క్రిప్ట్. ఇప్పుడు చూశారు కదా, ఆమె అసెంబ్లీ దరిదాపులకు కూడా ఇక రాలేదు. జీవితంలో ఎమ్మెల్యే అవుద్దన్న ఆశ కూడా లేదు. ఎందుకంటే అసలు ఆ పార్టీ ఉనికే ప్రమాదంలో పడిపోయింది. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులు వెంటనే కనుక విచారణ మొదలవుతాయి. ఆ కేసుల్లో కనుక ఆయన శిక్ష పడింది అనుకోండి, ఇక మరి ఆయన మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇక అట్లాంటప్పుడు మరి బొత్స సత్యనారాయణ కానీ మరి ఏమన్నా చైర్మన్, అంటే పార్టీ ప్రెసిడెంట్ అవుతాడా మనం చెప్పలేము. తండ్రి లాంటి వ్యక్తి అని ఆయన చెప్పాడు. కాబట్టి నాన్నగారు నేను మరి జైలుకి వెళ్తున్నాను, తండ్రి లాంటి వ్యక్తి, మీరు పార్టీని చూసుకోమంటే ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే.
బొత్స సత్యనారాయణ గారిది. వయసు రీత్యా అయినా ఆయనకి ప్రజల్లో ఏం ఇమేజ్ ఉందండి, ఆయన అవినీతిలో మునిగి తేలి ఆ రోజుల్లో వోక్స్ వ్యాగన్ అనే ఒక కారు కంపెనీకి డబ్బులు పోగొట్టాడండి. ఇక్కడ పెడతారని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డబ్బు దొబ్బెట్టాడు దానికి. అడిగితే విలేకరులు పోయిన ఈ సొమ్ము లేట్ చేస్తాం అన్నాడు. ప్రభుత్వ సొమ్ము అప్పడంగా వోక్స్ వ్యాగన్కి ఇచ్చాడా, మరి ఇందులో ఆయనకు వచ్చిన కిక్ బ్యాక్స్ ఏంటి తెలియదు. అట్లా ఇవాళ కొత్తగా ఆయనకి అవినీతి ఆరోపణలు ఈ మంత్రివర్గంలో కాదు, రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నప్పుడు కూడా ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అందుకే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒకడని గెలిచారండి. ముగ్గురు ఎంతమంది, నలుగురు పోటీ చేశారు. అయితే నలుగురులో ఎవరో నలుగురు ఓడిపోయారు. నలుగురు. ఆయన ఎట్టి పరిస్థితిలో గెలుస్తాడని కూడా పార్టీ వాదించారు. అంటే తప్పులేదు, కానీ అంటే అంత సీనియర్ మెంబర్ అని. కానీ బొత్స సత్యనారాయణ గారికి సొంత ఇలాకాలోనే ఎదురు దెబ్బ తగిలింది. అట్లా ఇంకా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మైపాడులో కూడా ఒక రేకుల షెడ్డు రిపేర్ చేయటానికని ఒక 4 కోట్ల ఫైల్ మూవ్ చేశారండి. ఈ ఫైల్స్ అన్ని ఏం చేశారంటే ఎలక్షన్ రోజున సుధాకర్ గారు ఎలక్షన్ హడావిడిలో ఉంటారు, ఎవడో పట్టించుకోరని చెప్పి ఆటో నగర్లో ఉన్న ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ అవినీతి జరిగిన ఫైల్స్ని 4 పెద్ద పెద్ద కట్టలు కట్టి మంగళగిరి పంచాయతీరాజ్ ఆఫీసుకి తీసుకొచ్చారండి. ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ కూర్చుని ఏ ఫైల్స్లో అయితే పెద్ద అవకతవకలు జరిగినాయో ఆ ఫైల్స్ అన్నింటినీ విడగొట్టేసి ఇదొక కట్ట కట్టి ఆ 3 కట్టల్ని వెనక్కి పంపించేశారు సొంత ఆఫీస్కి. అసలు అప్పుడు అక్కడ కూడా ఈ ఫైళ్ళు తీసుకెళ్తుంటే సిబ్బంది అడ్డం పడ్డారు. వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదండి. అప్పుడు దాని ఏపీడీసీ చైర్మన్ డైరెక్టర్ ఎండి కన్నబాబు ఆయన, నేను రేపు సీఎంలోకి వెళ్ళబోతున్నాను, సీఎంఓలోకి, కాబట్టి నేను అక్కడ ఉంటాను, కాబట్టి మీకేమి ఇబ్బంది రానివ్వను, తీసుకెళ్ళనివ్వండి అని పంపించి, అది కూడా గవర్నమెంట్ వెహికల్లో. అక్కడి నుంచి ఏం చేశారు, మళ్ళీ అది తగలబెడితే ఇక్కడ ఎవరన్నా బయట వాళ్ళు చూస్తే అనుమానం వస్తాయని గుంటుపల్లిలో ఒక డిపార్ట్మెంట్ ఎంప్లాయీ, ఒక ఆఫీసర్ అనుకుంటా, ఆమె ఇంటికి పంపించారు. ఆమె ఇంటికి పంపించి రహస్యంగా ఇంటి వెనకాల ఎక్కడో పెండదిబ్బలు అవి ఉంటాయి కదండి, ఆ గడ్డి వేసేసి బయటికి కనపడకుండా పెట్టి కాల్చేశారనమాట, బయటికి ఏది రాకూడదని. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయండి ఆ ఫైల్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే డిపార్ట్మెంట్లో అన్అఫిషియల్గా ఏదైనా త్రూ ప్రాపర్ ఛానల్ అవ్వాలి కదండి. Naukri.com అని, ప్రైవేట్ hotels.com అని ఉండే ఇలాంటి ప్రైవేట్ వెబ్సైట్లో ప్రకటనలు ఇచ్చి డబ్బులు తీసుకుని చాలామంది నియామకాలు చేశారంట. ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన ఈ నియామక పత్రాలన్నీ బయటకు తీసి ఎవరెవరికి డబ్బులు తీసుకుని ఇచ్చారో వాళ్ళ అన్ఎంప్లాయీస్ని దెబ్బ కొట్టకూడదండి, వాళ్ళ పట్టు కొట్టకూడదు. వాళ్ళు ఎవరికి ఎంత ఇచ్చారో వెనక్కి ఇప్పించాలి. ఇప్పించి వాళ్ళలో అర్హులైన వాళ్ళు ఉంటేనే రెగ్యులరైజ్ చేసేయచ్చు. అసలు అందులో కూడా ఫ్రాడ్ జరిగితే అట్లాంటి సర్టిఫికెట్లలో కూడా ఫ్రాడ్ జరిగి ఉంటాయి ఇలాంటి కేసుల్లో, అట్లాంటి వాళ్ళు తొలగించాలి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఆయన ఏపీ ఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఏదో అవకతవకలు జరిగాయని ఆరోపణ అన్నారు. తర్వాత మొన్న ఏమైందంటే ఈ కరోనా టైంలో ఏం చేశారంటే వీళ్ళు భారీ ఎత్తున బియ్యము, ఈ కొన్ని రిసార్ట్స్కి కావాల్సిన ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కొన్నాయి కూడా నాసి రకం వాటిని హైయెస్ట్ రేట్ పెట్టి కొన్న ఫైల్స్ కూడా ఇప్పుడు ఈ కట్టలోకి పంపించేసి కాల్చేశారు, అసలు ఏం ఆధారాలు దొరకకుండా. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది చాలా పెద్ద సంస్థ అండి. అందులోనూ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాల్లో ఎక్కువ పనులు ఉంటాయి అవి. అప్పుడు దాని చైర్మన్గా ఉన్న తర్వాత ఐ థింక్ రాంబాబుకి ఇచ్చారు, ఈయన తర్వాత అనుకుంటా. అంబటి రాంబాబు కూడా చేశాడు. అప్పుడు కూడా ఈ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. కొండ ఈ తవ్వకం వీటిలోనూ తర్వాత ఈ నిర్మాణంలో మల్లిరెడ్డి అనే వ్యక్తి బాగా ఇన్వాల్వ్ అయ్యాడని చెప్తున్నారండి. మరి అతని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మన మధ్య ఆర్సిలీ హిల్స్లో మీకు గుర్తుందో లేదో ఒక యాత్ర 2 అని వీళ్ళు ఎలక్షన్ ప్రచారం కోసం ఒక సినిమా తీశారండి. కుర్రాడు ఎవరో రెడ్డి డైరెక్టర్ ఉన్నాడు, అతనికి 2 ఎకరాలు అక్కడ ఆర్సిలీ హిల్స్లో అండి. ఆర్సిలీ హిల్స్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రదేశం. అది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇది పెట్టుకున్నారు, సమ్మర్ రిసార్ట్, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడ 2 ఎకరాల స్టూడియోకి ఇవ్వటానికి కూడా ప్రయత్నం చేశారండి. మరి అది ఎంతవరకు ముందుకెళ్ళిందో లేదు తెలీదు. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎక్కడైనా దీనికి సంబంధించిన సాట్ ఇవ్వాలి. కానీ సినిమాకి ఆర్సిలీ హిల్స్కి స్టూడియోకి ఏం సంబంధం అండి? అక్కడ ఏమన్నా సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ కానీ ఎవరైనా దొరుకుతారా? అసలు సినిమాకి ప్రమేయమే లేదు కదా. అట్లా ఎన్ని అవకతవకలు ఉండాలో అన్ని అవకతవకలు ఉన్నాయండి పర్యాటక శాఖలో. ఇప్పుడు వీటన్నిటిని కనుక బయటికి తీస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఫైల్ అయినాయో రోజా గారి మీద కూడా అన్ని కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉంది. ఆ రకమైన అవినీతి కుంభకోణాలు ఉన్నాయి.